అందరికి నమస్కారం. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా అయితే బీటెక్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ట్రైనీ ఇంజనీర్ అనే పోస్టులు అయితే భర్తీ చేయడానికైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఇది చూసుకున్నట్లయితే దాదాపు 47 పోస్టులు అయితే ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక గౌట్కు సంబంధించిన సంస్థ కాబట్టి చాలా మంచి అవకాశం. ఇందులో జాబ్ కొడితే మాత్రం మీ యొక్క లైఫ్ అయితే సెట్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క అలవెన్సెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా జీతం చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లోనే 35,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. 35,000 to 40,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క అలవెన్సెస్ అన్ని కలుపుకున్నాక మీకు 40 ప్లస్సే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి, కానీ తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉండవు. సో ఇది చూసుకున్నట్లయితే అతి ముఖ్యంగా అయితే టీఎస్ఏపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క సొంత జిల్లాలో, సొంత స్టేట్లో ఉంటూ మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థ మనకు హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి మీ యొక్క సొంత స్టేట్లో ఉంటూ, సొంత జిల్లాలో ఉంటూ మీరైతే జాబ్ అయితే చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి క్లారిటీ అయితే చూసి మీరైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి అవకాశం. సో మొన్ననే చూసుకున్నట్లయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దానికి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో అయితే చేసి పెట్టాను మొన్న చూసుకున్నట్లయితే. అది కూడా చూడండి. అది కూడా చాలా అంటే చాలా మంచి అవకాశం కాబట్టి అది కూడా చూసి వీలైతే 2 అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకటి రాకపోయినా ఇంకోటి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ యొక్క లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో కానీ అదేవిధంగా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అయితే పిన్ చేసి పెడతాను. కాబట్టి ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే అందులో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు అప్లై చేయకంటే ముందు కూడా ఈ వీడియో చూశాక కూడా మీరు ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ కనుక మీరు ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఆ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీకైతే మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క గౌట్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అందులో నేను వీడియో చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కటి అయితే అందులో అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే కంపల్సరీ జాయిన్ అయిపోండి. ఇలాంటి మరిన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. మీరైతే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోకి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే మనమైతే చూద్దాం. ఇప్పుడు చూడండి. సో చూడండి, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అండ్ స్మార్ట్ సిటీ బిజినెస్ ఎస్బియు బెంగళూరు కాంప్లెక్స్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మనకు దీనికి సంబంధించి కంపెనీస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మన పోస్టులు చూసుకున్నట్లయితే ట్రైనీ ఇంజనీర్ 1 అనే పోస్ట్ పేరుతో మనకు దాదాపు 47 పోస్టులు అయితే ఉన్నాయి. అక్రాస్ ఇండియా ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్లయితే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క పోస్టింగ్ చూసుకున్నట్లయితే అక్రాస్ ఇండియాలో ఉంటుంది. భారతదేశం మొత్తంలో మీకు ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు. మన హైదరాబాద్లో కూడా కంపెనీ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కంపెనీ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఇదైతే గమనించగలరు. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years కోర్స్, అదేవిధంగా ఎంఈ, ఎంటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ మనకు ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మీరైతే ఈ ఇంజనీరింగ్లో ఈ ట్రేడ్కి సంబంధించి మీరైతే ఈ డిసిప్లిన్కి సంబంధించి డిగ్రీస్ కనుక మీరు చేసి ఉంటే మాత్రం మీరు అర్హులని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ కూడా అయితే మెన్షన్ అయితే చేశారు. కాబట్టి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ జాబ్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం లేదు. అండ్ దీనికి సంబంధించి క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ పోస్టులు చూసుకున్నట్లయితే జనరల్లో 20 ఉన్నాయి, ఓబీసీలో 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 4 ఉన్నాయి, ఎస్సీలో 7 ఉన్నాయి, ఎస్టీలో 3 అయితే ఉండడం అయితే జరిగింది. సో క్యాస్ట్ వైజ్గా కూడా పోస్టులు అయితే మెన్షన్ అయితే చేశారు. దాదాపు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 28 కంటే కూడా ఎక్కువ అయితే ఉండకూడదు. 28 ఏళ్ళ కంటే తక్కువ ఆ లోపు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి అయితే క్యాస్ట్ వైజ్గా కానీ అకార్డింగ్ టు గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అయితే రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇంకా దీనికి సంబంధించి అయితే మనం ఎంటైర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇందులో దీనికి సంబంధించి ఈ డిగ్రీస్ అదేవిధంగా ఈ డిసిప్లిన్లో మీరైతే చేసి ఉంటే, ఈ కోర్సెస్ కనుక చేసి ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా సో ఈ జాబ్స్ సంబంధించి జీతం చూసుకున్నట్లయితే, శాలరీ చూసుకున్నట్లయితే మీరు జాయిన్ అయిపోయిన ఫస్ట్ మంత్ నుంచే మీకైతే 30,000 per month అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయాక మీకైతే 5,000 అయితే ఇంక్రీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ అయితే మీకైతే 5,000 అనేది
ఇంక్రీజ్ చేస్తూనే పోతారు కాబట్టి చాలా అంటే చాలా మంచి అవకాశం. అదేవిధంగా ఇక్కడ ఇంకా అడిషనల్ చూసుకున్నట్లయితే కన్సాలిడేటెడ్ అమౌంట్ 12,000 per year విల్ బి పెయిడ్ టువర్డ్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం, అటైర్ అలవెన్సెస్, స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫుట్వేర్ అలవెన్సెస్ ఎక్సెట్రా విల్ బి పెయిడ్ ఫర్ ట్రైనీ ఇంజనీరింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే అడిషనల్గా కూడా వీళ్ళైతే అలవెన్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 12,000 per year అయితే ఇస్తారంటూ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇంకా దీనికి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం. మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక మీ యొక్క మెరిట్ ఆధారంగా వాళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. మీరు షార్ట్ లిస్ట్ అయిపోయాక ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఒక రిటర్న్ టెస్ట్ అయితే అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేశాక ఫైనల్ షార్ట్ లిస్ట్ అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు. సో ఫైనల్ షార్ట్ లిస్ట్ పెట్టాక మీ యొక్క కాల్ లెటర్స్ అనేది మీ యొక్క ఈమెయిల్కి అనేది మీకైతే పంపిస్తారు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాక మీ యొక్క మెరిట్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశాక షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క లిస్ట్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అదేవిధంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్కి సంబంధించి కాల్ లెటర్స్ అనేది మీ యొక్క ఈమెయిల్కి అయితే సెండ్ చేస్తారంటూ వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలి? సో ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ వాళ్ళైతే ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి లింక్ అయితే పెట్టారు. సో ఈ వెబ్సైట్కి అయితే మీరు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరైతే ఈ జాబ్కి సంబంధించి వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీరు వాళ్ళు ఎంటర్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే మనకి ఈ రోజే స్టార్ట్ అయింది. సో ఈ నోటిఫికేషన్ అనేది ఈ రోజే పడ్డది. సో పడ్డ వెంటనే మన ఛానల్లో పెడుతున్నాం కాబట్టి వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజే స్టార్ట్ అయింది 21/10/2025 ఈరోజు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 11 అంటే November 5th వరకు అయితే మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో November 5th ఇస్ ద లాస్ట్ డేట్ ఇది. సో అఫీషియల్ వెబ్సైట్కి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కటి అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చెప్పిన విధంగా అయితే మీరైతే ప్రతి ఒక్కటి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎస్ఎస్సి మెమో కానీ, అదేవిధంగా మీ డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, ప్రతి ఒక్కటి మీరు క్యాష్కి సంబంధించింది కానీ, అదేవిధంగా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ అనేది మీరైతే అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటైతే ఇందులో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు, మీరైతే చూసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే వేరే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి చూసుకున్నట్లయితే అంటే ఓబీసీ కానీ ఓసీ వీళ్ళకి చూసుకున్నట్లయితే 150 + 18% జిఎస్టీతో అయితే ఫీజు అయితే పెట్టారు. అంటే 150 + 18% జిఎస్టీ కూడా ఉంటుంది. అండ్ ఫీజు కూడా తక్కువనే అని చెప్పుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి ఫీ అయితే లేదు. మీరు పేమెంట్ చేశాక దానికి పేమెంట్ సంబంధించి అయితే రెఫరెన్స్ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది అంటే మీరు పేమెంట్ చేసిన ఎస్బీఐ కలెక్టర్ రెఫరెన్స్ అనేది మీ దగ్గర మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్కి సంబంధించి అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, జనరేటెడ్ సంబంధించి రెఫరెన్స్ ఫామ్ అయితే ఉంటుంది. అదైతే మీ దగ్గర కంపల్సరీ పెట్టుకోండి. పేమెంట్ చేసినాక వచ్చాక రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, రెఫరెన్స్ నెంబర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరైతే వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అబ్టైన్ ఏ మెడికల్ ఇన్సూరెన్స్ కవర్స్ ఫర్ ఏ సమ్ ఆఫ్ 2 lakhs per annum and 5 lakhs per annum for life cover insurance, and the same should be submitted at the time of joining. In addition to the remuneration indicated, a consolidated amount of 12,000 per year will be paid towards expenses like medical insurance, premium, attire allowances and stitching charges and footwear allowances అని మెన్షన్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి ఇది అన్నమాట. ప్రతి ఒక్కటి వాళ్ళైతే జనరల్ ఇన్స్ట్రక్షన్లో కూడా మెన్షన్ అయితే చేశారు కాబట్టి మీకు ఈ పీడిఎఫ్ అనేది చాలా అంటే చాలా అవసరం పడుతుంది. కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఈ పీడిఎఫ్ కూడా చూసి మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి. సో మీకు ఇంక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళైతే సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే పెట్టారు. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మీరైతే కాల్ చేసి అడగొచ్చు. మీరు పేమెంట్ సంబంధించిన రిలేటెడ్ ఏమైనా క్వారీస్ ఏమైనా ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా మీరైతే ఈ టోల్ ఫ్రీ నెంబర్లో కూడా వాళ్ళైతే కాంటాక్ట్ అయ్యి మీరైతే అడగచ్చు. సో ఇంకా దీనికి సంబంధించి అయితే ప్రతి ఒక్కటైతే నేను క్లారిటీ అయితే చెప్పాను కాబట్టి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది ఇనిషియల్గా అయితే కాంట్రాక్ట్ బేసిస్ కింద మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. 3 years కాంట్రాక్ట్ బేసిస్ కింద సెలెక్ట్ అయితే చేసుకుంటారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెన్షన్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా పర్మనెన్సీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇనిషియల్గా మాత్రం కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. 3 years వరకు అయితే ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ పర్మనెంట్ చేసే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సో 3 years వరకు అయితే మిమ్మల్ని అయితే కాంట్రాక్ట్ బేసిస్ కింద సెలెక్ట్ అయితే చేసుకుంటారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెన్షన్ కూడా చేస్తారు కాబట్టి మంచి అవకాశం ఇది. దీన్ని అయితే అప్లై అయితే చేయండి. కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అయితే నెగ్లెక్ట్ అయితే చేయకండి, అప్లై అయితే చేయండి. మంచి శాలరీ ఉంటుంది అండ్ మంచి గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ ఇది కాబట్టి సో మీకు
మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా వస్తుంది కాబట్టి ఫర్దర్ జాబ్స్ ప్రతి ఒక్క జాబ్స్కి ఈ మధ్యలో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఈ జాబ్ చేశాక మీకైతే ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ జాబ్స్ కూడా మీరైతే ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి దీనికైతే అప్లై అయితే చేయండి. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.